రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఒక ర్యాలీ జరిపి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి అనే డిమాండ్తో ఈరోజు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈరోజు ఉదయం ర్యాలీలు ప్రారంభమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మెమోరాండాలు సమర్పించడం కూడా జరిగింది. ఇప్పుడే మేము కూడా గుంటూరులో ఆర్డీఓ ఆఫీసులో మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. ప్రధానమైన కారణం ఏంటంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోయాయి, సీట్లు కూడా వచ్చాయి. మిగతావి వివిధ నిర్మాణ స్థాయిల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కళాశాలన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి ధారాదత్తం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం తలపెట్టింది. ఇది చాలా అన్యాయమైన ఆలోచనని, దీనివల్ల పేద ప్రజలు, పేద విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతారని అందరికీ తెలుసు. ఎప్పుడైతే ప్రైవేటు పరం చేస్తామో, మీరు చూశారు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేటు మెడికల్ వైద్యశాలలు కానీ ఎంతెంత ఫీజులు వసూలు చేసి వాటిని నడుపుతున్నారో మనం చాలా చూస్తున్నాం. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వైద్యశాలలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి మెడికల్ కాలేజీలు కానీ వైద్యశాలలు కానీ పేద ప్రజానీకానికి అందుబాటులో ఉంటాయి.